అందరికీ నమస్కారం అండి. యద్దనపూడి సులోచన గారు రచించిన 'మీనా' నవల పార్ట్ 5 మనం చెప్పుకోబోతున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వినేదానికి వెళ్ళిపోదాం పదండి. ఏమిటి షాప్ ఇలా ఉంది? అమ్మకం తగ్గిపోయిందా? చుట్టూ చూస్తూ విస్మయంగా అడిగారు నాన్న. నాక్కూడా ఎలాగో ఉంది. ఎప్పుడు చూసినా కళకళలాడుతూ ఉండేది. ఈరోజు ఎందుకో దుమ్ము ధూళితో మూల పారేసి మర్చిపోయిన పాత వస్తువులా ఉంది. సన్నగా ఉన్న అతను నాన్నగారికి షాపును గురించి గంటసేపు సోది లాంటిది చెప్పాడు. అతను చెప్పే వివరాలు నాన్నగారు చాలా ఆసక్తిగా వినసాగారు. ఆ చెప్పే అతని కంఠం కాస్త మృదుగంభీరంగా, వినసొంపుగా ఉంటే నాకు వినాలనిపించేదేమో. తారాస్థాయిలో మాట్లాడితే కీచుగా, ఆడదాని గొంతులా, మందర స్థాయిలో వచ్చి బొంగురుగా, బొదురు కప్పలా ఉన్న ఆ స్వరం వినటానికి 2 నిమిషాలకే విసుగేసింది. లేచి వెళ్ళి అద్దాల బీరువాలో ఉన్న బొమ్మలు పరీక్షగా చూడటం ప్రారంభించాను. అన్నీ పాతవే, ఏనాటివో. ఈ మధ్య కొత్తవి తెప్పించినట్టే లేదు. నాన్నతో ఒక చెంప మాట్లాడుతూనే అతను మధ్య మధ్యలో చటుక్కున వచ్చి బొమ్మలు తీసి అవి నడిచే విధానం చూపెట్టడం ప్రారంభించాడు. అతని మాటలను బట్టి నాకర్థమైందేమిటంటే, ఆ షాపు యజమానులు ఆయన అన్నదమ్ములిద్దరూ లాభం పంచుకోవటంలో తగాదాపడి కోర్టుకెక్కారని, ఒకప్పుడు బాగా కలిసిమెలిసి ఉండి రామలక్ష్మణులే అనిపించేట్టున్న ఇద్దరు ఇప్పుడు డబ్బు మూలంగా భద్రశత్రువులయ్యారని, ఒకళ్ళని ఒకరు చంపుకోవటానికి కూడా చూస్తున్నారని తెలిసింది. అంతా శ్రద్ధగా విన్న నాన్నగారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు. అంతే మరి, ఈ రోజుల్లో డబ్బు ప్రభావం అలాగే ఉంది. దేవుడు సృష్టించి మనిషి దేవుడిని మించిపోవాలని చూస్తున్నట్టే, మనిషి సృష్టించుకున్న డబ్బు మనిషిని మింగాలని చూస్తుంది అన్నారు. ఏం డబ్బో బాబు, వెధవ డబ్బు. రాకుండున్నా బాగుండేది. ఇద్దరు హాయిగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఆ ఆత్మీయత ఏమైపోయిందో ఇప్పుడు చూస్తుంటే నిజంగా చిత్రమనిపిస్తోంది. నడ్డిన ఒక చెయ్యి పెట్టుకొని మరో చెయ్యి బొగ్గ ఆంచుకుంటూ అన్నాడు గుమాస్తా. ఆత్మీయత ఉంది, అదెక్కడికి పోదు. కాకపోతే ఈ డబ్బు ప్రభావం చేత కలుషితమైపోయింది అంతే అన్నారు నాన్న. డబ్బు పాపిష్టిది అన్నారు. ఇందుకే కాబోలు ఈ డబ్బు అనే నిచ్చెన దొరికితే దాని మీద అలాగే పైకి ఎక్కి ప్రతిష్టలు, స్వర్గ సౌఖ్యాలు అందుకోవచ్చని చాలామంది ఆశపడతారు. కానీ నిచ్చెనకి దుఃఖము, అశాంతి అనే 2 విషసర్పాలు పెనవేసుకొని ఉన్నాయని, వాటి బారి నుంచి తప్పించుకోవటం చాలా కష్టమని అంతమందికి తెలియదు. గుమాస్తా 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. నిజం చెప్పారు బాబు, నిజం చెప్పారు. ఈ డబ్బనేది ఉన్నది చూశారు. ఇది ఇవ్వని సుఖం లేదు, పెట్టని బాధ కూడా లేదు అన్నాడు. నాన్నగారు, ఇక వెళ్దామా? మెల్లగా అన్నాను. ఉన్న ఆ పాత బొమ్మల్లోనే ఒకటి కొనుక్కొని బయటపడ్డాము. ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేసరికి వీధి వాకిట్లోనే ఎదురైంది తాయారమ్మ. కారు దిగి లోపలకు వచ్చిన నేను ఆవిడని సరిగ్గా చూడనట్టే నటిస్తూ నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆవిడ నా వెనకే వస్తూ అమ్మాయి గారు అని పిలిచింది. ఏం అన్నాను తిరిగి వస్తూ. మరుక్షణమే నా గుండె నీరయింది. చేతిలో కాగితం చూపిస్తూ ఒకసారి బావురుమంది ఆవిడ. ఏమిటది? ఏమైంది? నాన్నగారు నేను చప్పున ఒకేసారి అడిగేశాం. నేను ఆవిడ చేతిలోని కాగితం లాక్కొని చూశాను. అది ఆవిడ అల్లుడు ఇచ్చిన టెలిగ్రామ్. వెంకటి సీరియస్, స్టార్ట్ ఇమీడియట్ అని ఉంది. వెంకటి అంటే తాయారమ్మ గారి ఏకైక కుమార్తె. వెంకట సూర్య సీతారత్నం. ముద్దుగా అంతా వెంకటి అని పిలుస్తారు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. కాశీలో ఉంటున్నారు. భర్త అక్కడ దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం జ్వరం వస్తోంది, బొత్తిగా లేవటం లేదని ఉత్తరం రాశాడమ్మా. నా ప్రాణం అప్పుడే రెపరెపలాడింది. వెళ్తానంటే అమ్మగారు ఒప్పుకోలేదు. ఇబ్బందవుతుంది, వద్దు అన్నారు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో నాకు. తాయారమ్మ మరోసారి గొల్లుమంది. నాన్నగారు నేను మొహమొహాలు చూసుకున్నాం. నేను చొప్పున ఆవిడ దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా అన్నాను.
ఏమీ కాదు. మీరేం కంగారు పడకండి. మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమో అని ఇలా ఇచ్చారేమో. లేదమ్మా లేదు. వెంకట్‌కి అమ్మగారి సంగతి బాగా తెలుసు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప అలా ఇవ్వటానికి ఒప్పుకోదు. నాన్నగారు వాచీ చూసుకుంటూ, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి. ట్రైన్‌కి టైమవుతుంది. నేను స్టేషన్‌కి కార్‌లో తీసుకెళ్ళి దింపుతాను అన్నారు. తయారమ్మ నాన్నని దేవుడిని చూసినట్టుగా చూసి లోపలకు వెళ్ళిపోయింది. నేనక్కడే అలాగే బొమ్మలా నిలబడిపోయాను. నా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెరుపులాంటి ఆలోచన వచ్చింది నాకు. తయారమ్మతో నేను కూడా వెడితే శారద వచ్చిన తర్వాత అతని నుంచి చూసుకొని దాగుడుమూతలు ఆడే కంటే అతను వచ్చేసరికి అసలు లేకుండా పోవటం ఎంతో ఉత్తమం కదా! ఆలోచన రావటం ఏమిటి? ఆ వెంటనే నాన్నగారికి చెప్పేయటం ఏమిటి? రెండూ ఒకేసారి జరిగిపోయాయి. నాన్నగారు తెల్లబోయారు. కొద్దిసేపటి వరకు నేను అసలు మతి ఉండే మాట్లాడుతున్నానో లేదో అనుమానం కలిగినట్టుగా నా వైపు చూడటం ప్రారంభించారు. పాపం ఆవిడసలే కూతుర్ని గురించి కంగారులో ఉంది. పెద్దది. వెంట ఎవరూ లేకపోతే అంత దూరం ఒంటరిగా ఒక్కర్తి ఎలా వెళ్ళగలదు? మనింట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? మనకి ఎంతో చాకిరీ చేస్తుంది. ఈ కాస్త సాయం మనం చేయకపోతే ఎలా? నేను కూడా వెళ్తాను ఆవిడతో అన్నాను. నాన్నగారు నవ్వారు. భలే! ఇంత క్రితం మనం బజారు వెళ్ళేటప్పుడు ఆవిడతో మాట్లాడిన మీనావేనా నువ్వు? ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది? చిత్రంగా ఉందే అన్నారు. అసలేం తెలియనట్టు అమాయకత్వం నటిస్తూ. నేను వెళ్తాను నాన్నగారు. శారద నుంచి తప్పించుకోవటానికి ఇంతకంటే సువర్ణావకాశం ఇంకేం ఉంటుంది? మనసులో అసలు మాట తేల్చి చెప్పాను. నాన్నగారు ముఖం గంభీరమైంది. మీ అమ్మకి తెలిస్తే? తెలియనియండి. 2 తిడుతుంది అంతేగా. ముందు ఈ ప్రమాదం అయితే తప్పిపోతుంది. ఇలా చాటుదోవలు వెతుకుతూ దూరం పారిపోయే కంటే శారదితో ముఖాముఖి నిలబడి నీ అయిష్టాన్ని స్పష్టంగా చెప్పేయటం చాలా మంచిది మీనా. ఎలా చెప్పగలను నాన్నగారు? అతన్ని చూస్తేనే నాకు నోట్లో నుంచి మాట రాదు. అందులో ఇలాంటి అప్రియమైన సంగతి ఎలా చెప్పను? అయినా ఎందుకు చెప్పాలి? అతన్ని ఆఖరి క్షణం వరకు అందినట్టే మభ్యపెట్టి ఊరించి ఆఖరి క్షణంలో అవతలికి తోస్తాను. అలాంటి వాళ్ళకి పాఠం ఆ విధంగా నేర్పాలి. ఇంతకీ తాయారమ్మతో వెళ్ళి తీరుతానంటావు? అవును అన్నట్టు తలూపాను. సరే నీ ఇష్టం. నేనెంతో ఆనందంగా చొప్పున లోపలకు పరిగెత్తాను. తాయారమ్మ గారు నన్ను చూడగానే అయిపోయిందమ్మగారు అంది. ఆగండి ఒక్క నిమిషం. నేను కూడా మీతో వస్తాను. నేను గబగబా నా గదిలోకి వెళ్ళి అల్మారా తెరిచి సూట్ కేస్ తీసి నా బట్టలు సర్దసాగాను. నేను చూస్తున్న పని చప్పుడు వినిపించింది కాబోలు. తాయారమ్మ గదిలోకి తొంగి చూసింది. నేను పెట్టె సర్దుకోవటం చూస్తూ ఆశ్చర్యంగా అదేమిటి మీరు కూడా ఏదైనా ఊరెళ్తున్నారా అంది. మీతో కాశీ వస్తున్నాను నేను. అంత దూరం పాపం మీరొక్కరే ఎలా వెళ్ళగలరు? నాన్నగారు నన్ను మీ వెంట వెళ్ళమని చెప్పారు అన్నారు. తాయారమ్మ క్షణం సేపు కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. ఆ వెంటనే 2 అంగుళంలో నా దగ్గరికి వచ్చి నా చేయి గట్టిగా పట్టుకుంటూ ఇదేమిటి? మీరు నాతో వస్తున్నారా? మీకు మతిపోయిందా ఏమిటి? రేపటెల్లుండ్లో అల్లుడు గారిక్కడకు వస్తున్నారన్న సంగతి మర్చిపోయారా? అంది. వస్తే రానీండి. మీకంటే ఎక్కువ అన్నాను. తాయారమ్మ చెప్పున లెంపలు వేసుకుంది. అమ్మమ్మ! ఎంత మాట! అలా ఎప్పుడు అనకండి. ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నా చెయ్యి పట్టుకుంటూ ఏడుపు గొంతుతో అంది. అమ్మాయిగారు! మీరంతా మంచివారని నేను కలలో కూడా అనుకోలేదు. నా మీద మీకు ఆపేక్ష ఉందని ఇంతవరకు తెలీదు. నన్ను క్షమించండి. మీ చల్లటి చూపు, ఆదరాభిమానాలు ఇవి చాలు నాకు. వాటి బలంతో నేనెంత దూరమైనా ప్రయాణం చేయగలను. పావుగంట సేపు నేనెంత వారించినా ఆవిడ నా మాట వినలేదు. ఆవిడతో నేను రావటానికి ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి వెంటనే నేను వచ్చి తీరుతానంటే తను ప్రయాణమే మానుకుంటానని కూర్చుంది. నాకు ఒళ్ళు మండిపోయింది. పిడతమొహం తాయారమ్మ. కసితీర 2 వాయిద్దామన్నంత కోపం వచ్చింది. నాన్నగారు ట్రైన్ టైం అయిపోతుందని హెచ్చరించసాగారు. ముగ్గురం స్టేషన్కి వెళ్ళాం.
గారు గబగబా వెళ్ళి టికెట్ కొని తెచ్చి తాయారమ్మ చేతిలో పెట్టారు. పర్స్ తెరిచి మరికొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి ఇంకా అవసరమైతే వెంటనే ఉత్తరం వ్రాయమని చెప్పారు. తాయారమ్మ ప్రతిదానికి అలాగే అలాగే అని తల గబగబా ఊపి ఆదరాబాదరా రైల్లోకెళ్ళి కూర్చుంది. నేను చూస్తుండగానే రైలు చెవులు చిల్లులు పడేలా కూత వేస్తూ బయలుదేరింది. నా ప్రాణం ఊసురుమంది. అనుకోకుండా భగవంతుడు నాకు ప్రసాదించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని అసమర్థురాలినయ్యాను కదా అనిపించసాగింది. అసలైనా ఇంత భయం దేనికి? ఇంత గుంజాటన నేనెందుకు పడాలి? శారద రాగానే అతని ముఖం మీద చెప్పేస్తే నువ్వంటే నాకిష్టం లేదు అని స్పష్టంగా సూటిగా అతనికే తెలియజేస్తే లాభం లేదు. అతని సమక్షంలో గొంతు తడారిపోతుంది. మనసు పిల్లిలా ముడుచుకుపోతుంది. ఈ చొరవ ధైర్యం అప్పుడసలు ఆ పరిసరాలలో కూడా ఉండవు. ఎందుకో గాని నా అయిష్టాన్ని అతడు లక్ష్యపెట్టడు అన్న సంగతి నాకు బాగా తెలిసిపోయింది. మౌనంగా సీరియస్‌గా ఓడిపోయిన దానిలా కూర్చున్న నన్ను నాన్నగారు మీనా అంటూ నేను యాంత్రికంగా ఆయన వైపు తిరిగాను. నువ్వు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నావా అమ్మా? వచ్చిన అవకాశం నేలజారిపోయింది. ఇంకెక్కడికి వెళతాను అన్నాను నిస్పృహగా. నువ్వంతగా వెళ్ళాలని కోరుకుంటే ఒక చోటు ఉంది. నేను నిన్ను పంపించగలను. నా గుండెల్లో కొండెక్కబోతున్న ఆశ మళ్ళీ రెపరెపలాడింది. ఎక్కడికి పంపిస్తారు నన్ను? ఎవరున్నారు నాకు? అన్నాను. నువ్వు కమలత్తయ్య దగ్గరికెళ్ళు. కమలత్త? అవును. కమల పిల్లలు నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు. ఇటు నీ అవసరం తీరినట్టు ఉంటుంది. అటు వాళ్ళకి నిన్ను చూసిన తృప్తి దక్కుతుంది. కమలత్తయ్య అంటే నిమ్మలూరు సందేహంగా ఆగిపోయాను. నేను తల తిప్పుకున్నాను. ఈ కమలత్తయ్య అనే ఆవిడ గురించి, ఆవిడ కుటుంబ పరిస్థితుల గురించి అమ్మానాన్నల మధ్య అప్పుడప్పుడు కాస్తగా ప్రసంగం రావటం నేను చాలాసార్లు విన్నాను. ఆవిడ నాన్నకి వరసకి చెల్లెలవుతుంది. ఆవిడన్నా, ఆవిడ కుటుంబమన్నా మా అమ్మకి సదభిప్రాయం లేదు. మా 2 కుటుంబాల మధ్య ఎన్నడూ రాకపోకలు గాని, ఒకరి క్షేమం గురించి మరొకరు తెలుసుకోవాలనే ఆసక్తి గాని ఏదీ లేదు. ఏం మీనా, ఏమంటావ్? ముక్కు మొహం ఎరగని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలనండి? అందులో ఇలాంటి సమయంలో నుదురు చిట్లిస్తూ అన్నాను. మా అమ్మ మాటల ద్వారా నాకు వాళ్ళంటే ఒక తేలిక రకమైన అభిప్రాయం ఇప్పటికే ఏర్పడి ఉంది. వాళ్ళు చదువు సంధ్యారాణి, శుద్ధ పల్లెటూరు ముద్దులు, మర్యాద మన్నన తెలియని మూర్ఖులు, డబ్బంటే పడి చచ్చే మనుషులు, ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని నికృష్టులు. మా కుటుంబం కాస్త హాయిగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉందని చూసి ఓర్వలేక మాతో తగాదా పెట్టుకుని మా ఇంటికి రావటం మానేశారు. అలాంటి వాళ్ళ ఇంటికి ఎలా వెళతాను నేను? అక్కడ ఒక్కరోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా గడపలేను. నువ్వెళ్ళు మీనా, నా మాట కాదనకు అన్నారు నాన్న. బొత్తిగా తెలియని వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే ఎలాగో ఉంటుందండి నసిగాను. వాళ్ళు నీకు పరాయి వాళ్ళు కాదు మీనా. వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు వాళ్ళని చూడలేదు, కానీ వాళ్ళకి నీ గురించి అంతా తెలుసు. నాన్నగారి ముఖం గంభీరంగా మారింది. మీనా, వాళ్ళు మీ అమ్మ చిత్రించి చెప్పినంత చాదస్తపు మనుషులు కానీ, చెడ్డవాళ్ళు కానీ కానే కాదు. నాన్నగారి కంఠం పలికిన తీరు బట్టి అది కేవలం స్వాభిమానమని తెలుస్తూనే ఉంది. అక్కడ ఎవరెవరు ఉంటారో ఏమో జంకుగా అన్నాను. నీ వయసుదే రాజేశ్వరి ఉంది. దాన్ని అంతా రాజు అని పిలుస్తారు. తర్వాత పిల్ల పేరు కామేశ్వరి. కామేశ్వరి తర్వాత ఒక మగపిల్లవాడు, వాడు మధు. తర్వాత మళ్ళీ ఒక ఆడపిల్ల, దాని పేరు కమల. వాళ్ళ అత్తగారి పేరు పెట్టారు మాణిక్యమని. అంతా మణి అని పిలుస్తారు. వీళ్ళంతా నిన్ను చూడాలని ఎప్పట్నుంచో తహతహలాడుతున్నారు. నేనెప్పుడు వెళ్ళినా వదినను తీసుకురా మామయ్య అంటూ నా చుట్టూ చేరి నా ప్రాణాలు తీసేస్తారు. మీ చుట్టూనా? మీరక్కడికి వెడుతూ ఉంటారా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాను. నాన్నగారి ముఖం ఎర్రబడింది. అవును మీనా, ఒక్కోసారి నా ఈ దొంగతనానికి నాకే సిగ్గు వేస్తూ ఉంటుంది. నేను
అక్కడికి వెళ్ళానని తెలిస్తే మీ అమ్మ చేసే గొడవ భరించడం కష్టం. అందుకని చెప్పను. ఎప్పుడైనా ఎంతో బెజవాడపై కదిలి వెళ్ళటం తటిస్తే ఓసారి అక్కడికి కూడా వెళ్ళి వస్తాను. ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది. వాళ్ళు మనింటికి ఎందుకు రారండి? నాన్నగారు వెంటనే సమాధానం చెప్పలేదు. పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు. నేను ముఖం తిప్పి చూశాను. ఆయన కళ్ళు దీర్ఘాలోచనలతో దూరంగా చూస్తున్నాయి. ముఖంలో బాధ, వేదన తొంగి చూస్తున్నాయి. ఆయన మనసులో సుళ్ళు తిరుగుతున్న జ్ఞాపకాలు అంత ఆనందకరమైనవి కావని గ్రహించాను. నాన్నగారు అన్నారు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం, అంటే నా పెళ్ళైన కొత్తలో అన్నమాట. కమలం, మా అమ్మమ్మ ఇక్కడకు వచ్చారు. వాళ్ళకసలు నేనిలా ఇల్లరికం రావటం ఇష్టం లేనే లేదు. కానీ అప్పట్లో నాకు మీ అమ్మ మీద ఉండే కోరికతోనో లేక మోజు వల్లనో వాళ్ళ ఇష్టాన్ని అంతగా లక్ష్య పెట్టలేదు. నాకు వాళ్ళు, మీ అమ్మ ఇద్దరూ కావాలనిపించింది. ఎవరిని వదులుకోవాలన్నా ఎంతో బాధగా అనిపించేది. ఒకసారి నేను ఎంతో బలవంతం చేయగా వాళ్ళు ఇక్కడికి వచ్చి 10 రోజులున్నారు. ఆ 10 రోజుల్లో మీ అమ్మకి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఓ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి హఠాత్తుగా వాళ్ళు పెట్టాబేడా సర్దుకొని ప్రయాణం అయి కూర్చున్నారు. కారణం ఏమిటని ఎంత అడిగినా చెప్పలేదు. వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి నెమ్మలూరు వెళ్ళాను. దోవలో అమ్మ చెప్పేసింది. నేను ఎదురుగా లేని సమయంలో మీ అమ్మ వాళ్ళని చాలా చులకనగా మాట్లాడింది. పొట్టి వెరిబాగులు వాళ్ళు అంటూ స్నేహితులతో అంటుండగా విన్నారట. ప్రతిదానికి పల్లెటూరు రకాలు అంటూ ఈసడిస్తూ విదిలించి పారేసిందట. చివరికి ఆఖరి రోజున ఇల్లు సత్రంలా అయింది. వెధవ ముక్క, వెధవ చాకిరి. కొత్తగా పెళ్ళైన వాళ్ళం అని ఒక సరదా లేదు, చుట్టబండా లేదు. దరిద్రపు జన్మ అయిపోయింది నాది అందట. అమ్మమ్మ వాళ్ళు ఇక భరించలేక, నాకే చెప్పలేక ఇంటికి ప్రయాణమయ్యారు. ఆ వెళ్ళటం కమల మళ్ళీ నా గుమ్మం ఎక్కలేదు. చాలామంది బ్రతుకుల్లో ఆశించినది కనీసం 1, 2 జరుగుతాయి. నేను ఆశించింది ఏ చిన్నది కాకపోవటం నా జీవితంలో విశేషం. నేను చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి కమలకి కాస్త మంచి సంబంధం తీసుకురావాలని, దాన్ని పెళ్లి నా చేతులతో నేను స్వయంగా చెయ్యాలని ఎన్నెన్నో అనుకున్నాను. నేను ఇల్లరికం రావటంతో ఏదీ కాలేదు. పెళ్ళైన తర్వాత ప్రాక్టీస్ పెట్టగానే నాకు పల్లెటూరుకు వెళ్ళటానికి అసలు తీరిక చిక్కేది కాదు. నేను ఎప్పటికప్పుడు వస్తానని నమ్మకంగా ఉత్తరాలు వ్రాసి వెళ్ళకపోవటంతో అమ్మమ్మ చాలా విరక్తి చెందింది. చివరికి కమలానికి ఆ ఊళ్ళోనే మున్సబ్ చేస్తున్న ఒక నడివయసు ఆయనకి మొదటి భార్య చనిపోవటంతో పిల్ల ఊళ్ళో కల్లా ఎదురుగా ఉంటుంది అని అతనికి ఇచ్చి చేసింది. ఆ సంబంధం గురించి నాకు ఉత్తరాలు వ్రాసిందట. అవి నాకు అందలేదు. అమ్మమ్మకి కోపం వచ్చి శుభలేఖ పంపి ఊరుకుంది. అది నాకు అందలేదు. నేను పెళ్లికి వెళ్ళనే లేదు. తర్వాత ఎప్పుడో నాకు వీలై వెళితే అప్పటికి పెళ్ళై నెల కావస్తుంది. నన్ను చూడగానే అమ్మమ్మ చెడామడా తిట్టింది. నా గుమ్మం ఎక్కవద్దు, నడు అవతలికి అంది. నేను మీ ఉత్తరాలు నాకు అందలేదంటే వాళ్ళెవరూ నా మాటలు నమ్మలేదు. అభిమానంతో కళ్ళనీళ్లు నిండి ఉన్న కమలం నాతో మాట్లాడలేదు. నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇంటికి రాగానే మీ అమ్మని పిలిచి నిగ్గదీసి అడిగితే వచ్చిన ఉత్తరాలు తీసి దాచిన మాట నిజమేనని ఒప్పుకుంది. కారణం ఏమిటని ప్రశ్నిస్తే మీరు ఈ పెళ్లి పేరుతో ప్రాక్టీస్ చెడగొట్టుకొని అక్కడకు వెళ్ళి కూర్చుంటారేమోనని భయం వేసింది. ఇప్పుడిప్పుడే కాస్త బాగా కేసులు వస్తున్నాయి అంది. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి వెడుతూ ఉండేవాడిని. అమ్మమ్మ చనిపోయింది. కమలం బాధ్యత గల ఇల్లాలు అయింది. పిల్లలు పుట్టారు. నేనేం సాయం చేయలేకపోయాను. కమలం నేను ఆశించినట్టుగానే సుఖంగానే ఉంది. నాకిక్కడ ప్రాక్టీస్ పెరిగింది. ఊపిరి సలపని పనులతో సతమతమయ్యేవాడిని. క్షణం కూడా తీరిక చిక్కేది కాదు. ఎప్పుడో ఉత్తరం రాయమని కమలం ఓసారి ఉత్తరం రాసింది. దాంట్లో భర్తకి ఒంట్లో ఏమాత్రం బాగుండటం లేదని, డాక్టర్లకి చూపిస్తే క్యాన్సర్ అంటున్నారని,
తనకు కాలు ఆడటం లేదని ఏం చెయ్యాలో చెప్పమంటూ వ్రాసింది. నేను తక్షణం బయలుదేరి వెళ్ళాను. మంచి డాక్టర్కి చూపించాను. ఫలితం లేకపోయింది. అప్పటికే ముదిరిపోయింది. నేను నీళ్ళలా వాడిన డబ్బు కమలకి భర్తని దక్కించలేకపోయింది. ఇదండి పార్ట్ 5. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.